ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత అధికార కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు ఒక భారీ తిరుగుబాటుగా రూపాంతరం చెందే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం ఈ పరిణామం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యమైన రాజకీయ బలాన్ని చేకూరుస్తుంది. గత ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో ఈ మార్పు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. టీడీపీలో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులు ఇప్పుడు తమపై సరైన గుర్తింపు లభించడం లేదని భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి రాజకీయాల వల్ల సీట్ల సర్దుబాటులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు తమ అవకాశాలను కోల్పోయారు. ఈ అసంతృప్తిని ఇప్పుడు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన తిరుగుబాటు వర్గంగా ఏర్పడింది. ఈ వర్గం నేతలు ఇప్పుడు జగన్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. గతంలో టీడీపీకి వెన్నుముకగా ఉన్న సామాజిక వర్గంలో కూడా చీలిక రావడం జగన్కి పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తుంటారు. ప్రస్తుతం టీడీపీలో తలెత్తిన ఈ అనిశ్చితని ఆయన అనుకూలంగా మలుచుకుంటున్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తున్న నేతలు వైసీపీ ద్వారాలు తెరిచి ఉంచడం ద్వారా పార్టీని సంస్థాగతంగా మరియు బలోపేతంగా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ను తమ వైపు తిప్పుకోవడంలో జగన్ సఫలీకృతమవుతున్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాలపై ప్రజా వ్యతిరేకతను ఈ తిరుగుబాటు వర్గం మరింత పెంచుతుంది. టీడీపీ అంతర్గత గొడవలు పాలనపై ప్రభావం చూపుతున్నాయని ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. ఈ గందరగోళం జగన్కి ఒక గొప్ప రాజకీయ ఆయుధంగా మారింది. ప్రజలు స్థిరమైన నాయకత్వం కోరుకుంటున్నారు. టీడీపీలో నాయకత్వం విభేదాలు పెరుగుతున్న కొద్దీ జగన్ పట్ల నమ్మకం పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలులో జగన్ చూపించిన చొరవలు ప్రజలకు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనడానికి ఈ పరిణామాలు నిదర్శనం. టీడీపీపై పెరుగుతున్న ఈ వ్యతిరేకత కేవలం నాయకులకే పరిమితం కాకుండా ఓటర్లలో కూడా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు ఈ రాజకీయ అస్థిరతను గమనిస్తున్నారు. జగన్ తన వ్యూహాలతో ఈ అసంతృప్త వర్గాలను ఏకం చేసి ఒక ఉమ్మడి శక్తిగా మార్చగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వైసీపీ ప్రపంచం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీకి ఎదురు దెబ్బ తగలడం అంటే అది ప్రత్యక్షంగా జగన్కి లాభం చేకూర్చడమే. ఈ భారీ తిరుగుబాటు జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.